బద్రీనాథ్ 157 కిలోమీటర్స్. అసలు ఈ తాతలు చూసారా, ఇద్దరు తాతలు. ఏం బైక్ ఇది? బా, బురద బురదగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో బోర్డు కూడా పెట్టారు, రాళ్ళు పడతాయని. ఇంతసేపు వెనకాల మా డాడీ అలా కూర్చున్నాడు ఏంటో. మార్నింగ్ చూస్తే తెలుస్తుందమ్మా. మన తెలంగాణ బండి. దారి తప్పిపోయాం మనం. ఇదిగో మన తల మీద ఉంది కొండ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. చిన్న స్వరంగం బాగుంది. ఇంకా కొత్తగా కడుతున్నట్టున్నారు. అప్పుడే నాకు గూగుల్ తల్లి రూట్ చూపించింది, ఇటువైపు నుంచి వెళ్ళు బాబు, నీకు బాగుంటుంది అని. ఓకే అనుకుని వచ్చాను. అలకనంద రివర్ వాటర్ గట్టిగా వస్తుంది. బద్రీనాథ్ 157 కిలోమీటర్స్. బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్ భలే ఉంది, కొండ పక్క నుంచి. అంటే అన్నీ అలాగే ఉంటాయి కానీ ఇది కొంచెం కొన్ని చెక్కి మన మీదకి వచ్చినట్టు ఉంది. రైస్ తిని చాలా రోజులు అయింది కదా, అందుకే రైస్ అయితే చెప్పా. చపాతీలు తిని చిరాకు వచ్చేసింది. చావల్ దాల్, దాల్ చావల్. ఈ బ్రిడ్జ్ చూసారా, సూపర్ ఉంది. చిన్న చిన్న బైక్స్ వెళ్తున్నాయి. బద్రీనాథ్ 126 కిలోమీటర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంట. ఇదేంటో నాకు తెలియదు. 120 కిలోమీటర్స్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని అయితే ఉంది. అంటే మొత్తం ఫ్లవర్స్ ఉంటాయేమో, ఏ సీజన్లో ఉంటాయో చూద్దాం. ఇక్కడ కూడా 2 రివర్స్ అయితే మిక్స్ అవుతున్నాయి. అలకనంద రివర్, ఇంకోటి ఏంటి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. 2 రివర్స్, ఇదో ఇటువైపు రైట్ సైడ్ రివర్, లెఫ్ట్ సైడ్ రెండు కలిసి వెళ్తున్నాయి. ఇంకో రివర్ వచ్చి అలకనంద రివర్లో కలుస్తుంది. ఇలాంటి ఇంత కొండ పైన ప్రాంతాల్లో చూడండి ఎన్ని ఇల్లులు ఎలా ఉన్నాయో, ఊర్లు. అసలు ఈ తాతలు చూసారా, ఇద్దరు తాతలు. ఏం బైక్ ఇది? ఏదో బైక్ వేసుకొని, అబ్బా ఈ వయసులో అలాంటి బైక్ వేసుకొని ఇద్దరు. ఇక్కడ సిక్కులది హేమకుండ్ అని చెప్పి ఒక, అంటే మనకి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళగా వీళ్ళకి హేమకుండ్ అలా. సో చాలా మంది సిక్కులు అయితే అటు వెళ్తున్నారు. వీళ్ళిద్దరు కూడా బైక్ మీద వెళ్దామని స్టార్ట్ అయినట్టున్నారు. చాలా ఏజ్ ఉంటుంది వీళ్ళకి. గ్రేట్. ఇప్పుడు బ్యాగ్ని బైక్కి ఎన్నిసార్లు కట్టానంటే అన్నిసార్లు కట్టా, ఎందుకంటే అది లూజ్ అయిపోతుంది. బ్యాగ్ అయితే కంప్లీట్గా ఒక సైడ్కి జారిపోయింది. డాడీ చెప్పకపోతే మరి ఇంకా అది అలాగే ఉండేది. ఇక్కడ కూడా కొండ విరిగి పడిపోయినట్టుంది. ఉరుములు వస్తున్నాయి. మరి ఇప్పుడు వర్షం పడిందంటే మరి మామూలుగా ఉండదు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ క్లీన్ చేస్తారు, నీట్గానే ఉంది. ఈ కన్నాలు పూడుస్తున్నట్టున్నారు. ఓహో, ఓకే. బాగా పెద్ద కొండ పడిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం ఒకవేళ తగ్గితే కనుక మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. మళ్ళీ కెమెరా కూడా తడిసిపోద్ది. నా దగ్గర వాటర్ ప్రూఫ్ కేస్ లేదు. వర్షం గట్టిగా పడిద్ది అనుకుంటా. గట్టిగా ఉరుములు, గాలి గట్టిగా వేస్తున్నాయి. ఇంకండి ఇక్కడ కొండ కూడా ఇది విరిగి పడిపోయినట్టుంది. బద్రీనాథ్కి వెళ్ళే రూట్లో చాలా ఉన్నాయి ఇవి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు ఒక 2-3 అయితే పడ్డాయి. ఈసారి అయితే అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను బద్రీనాథ్కి రావడం. ఇది నాకు తెలిసి 3దో 4దో ఈ దారిలో కొండ విరిగి పడిపోవడం. చూడండి అసలు ఎలా ఉందో. వర్షం ఆగిందేమో అనుకున్నా కానీ ఆగల. స్టార్ట్ నెమ్మదిగా పడుతుంది.
అయితే మనకి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది. బురదగా ఉంది. ఓకే, గూగుల్ మ్యాప్స్లో టైము 75 కిలోమీటర్స్కి 2.5 hours చూపిస్తుంది. అంటే చూడండి అసలు ఇంకా ఫ్రంట్ ఎలా ఉండిద్దో నాకైతే అర్థం కావట్లే. 75 కిలోమీటర్స్కి 2.5 hours అంటే, ఇదే 2.5 hours అంటే మరి ఇంక మనం ఎన్నింటికి వెళ్తాం? దానితో లైట్ ఫెయిల్ అయిపోద్ది కాబట్టి ఇంకా రోడ్డు ఎలా ఉంటుందో చూడాలి. అక్కడక్కడ కొండలు ఇరిగిపోయి ఉన్నాయి కదా బాగా. రోడ్డు ఏంటి ఎలాగుంది? ఇంత చిన్న రోడ్లో మళ్ళీ చూడు, అది సరిగ్గా సరిపోయింది. ఫుల్ వరుసగా వస్తున్నాయి బళ్ళు. ఎక్కడ దూరుతావు బొచ్చుగాడి, హార్న్ కొడుతున్నావు? ఆడ వెళ్ళిపోతే బెటర్. దొబ్బుతున్నాడు అలాగా. వెళ్ళిపోరా బాబు. కొండ అసలు నెట్టారుగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో బోర్డు కూడా పెట్టారు, రాళ్ళు పడతాయని. అంత నెట్టారుగా ఉంది కొండ ఇది. పైనుంచి కొండ పడిపోయింది. పైనుంచి కొండ పడిపోయి ఇంకా ఇలా తయారయ్యింది రోడ్డు. రైడ్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటది కానీ ఇంతసేపు వెనకాల మా డాడీ అలా కూర్చున్నాడు ఏంటో బాబోయ్. ఫ్రంట్ ఏంది ఇలా ఉంది? బురద వర్షం పడినట్టుంది, ఫుల్గా బురద. ఈ రూట్ అయితే అస్సలు, అంటే రోడ్ అంతా బాగుంది కానీ అక్కడక్కడ మాత్రం ఇంకో ఇలా భయంకరంగా ఉంది. మోస్ట్లీ రోడ్డు మాత్రం అసలు సూపర్ ఉంది. కాకపోతే కొండలు ఎక్కువ విరిగి పడిపోవడం వల్ల భయంకరంగా తయారైంది. రోడ్డు చూసా 2-3 చోట్ల ఇక్కడ వరకు రోడ్ లేదు అసలు, కిందకి వెళ్ళిపోయింది, ఇరిగిపోయి లోయల్లోకి. ఇక్కడ చిన్న సొరంగం వచ్చింది. అస్సలు భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఈ కొండ చూసారు ఎలా ఉందో? కొండ కింద నుంచి వెళ్తున్నాం. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, టీ తాగుదాం. ఇక్కడ కూడా కొండీరి పడిపోయినట్టుంది. అస్సలు రోడ్డు చాలా చిన్న రోడ్డు, ఓన్లీ ఒక వెహికల్ వెళ్తుంది. మార్నింగ్ చూస్తే తెలుస్తుందమ్మా, ఈ హైట్కి అంత చీకటిగా ఉంది కానీ మంచి హైట్లో ఉన్నాం. ఇది కూడా కొండ చూడండి, పడిపోయినట్టుంది. ఫుల్ కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. నేనైతే అసలు ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం.
2 టైమ్స్ కేదార్నాథ్ వెళ్ళా కానీ ఎప్పుడు నాకైతే ఇలా అనిపించలా. అంటే ఉంటాయి కానీ చాలా తక్కువ కేదార్నాథ్కి వెళ్ళే రూట్లో. కొండలు విరిగి పడిపోయినవి అవి కాదు, రోడ్లు అక్కడక్కడ బాగోవు. ఇది రోడ్డు అంతా బాగుంది, కొండలు విరిగి పడిపోయే ప్లేసెస్ మాత్రం దారుణంగా ఉన్నాయి. రెడీ తెలంగాణ మన తెలంగాణ బండి కార్ ఇదే అనుకుంటా. జమ్ స్మిత్ ఏదో అన్నాడు కదా ఊరి పేరు. అరగంట పట్టిద్ది మీకు వెళ్ళడానికని. అదేంటి పైకి వెళ్తున్నారు వాళ్ళు? మన రూట్ ఇదేనా? దారి తప్పిపోయాం మనం. ఏదో వెహికల్స్ ఉన్నాయి, చిన్న రూట్ కదా ఇది, మెయిన్ రోడ్ అని చెప్పి ఇటు తిప్పా. తీరా చూస్తే ఇది చాలా లాంగ్ రూట్. ఎక్స్ట్రా 10 కిలోమీటర్స్ పడింది మనకి. వెహికల్స్ కూడా ఎక్కువ తిరగట్లేదు ఇటు. అనవసరంగా ఇటు వచ్చాం, టైం వేస్ట్. అప్పటికి డౌట్ వచ్చింది తిప్పిన తర్వాత, ఏంటి కిందకి వెళ్తున్నట్టుంది కొండ, ఇప్పుడు దాకా పైకి ఎక్కాం కదా అని. అప్పుడే చెక్ చేస్తే సరిపోయేది. మనం కొంచెం ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు చూసుకున్నాం. ఇంకేం చేస్తాం, ఇది ఇంకో సైడ్ నుంచి కనెక్ట్ అవుతుంది, ఇంకా అలా వెళ్ళిపోతాం. ఇదంతా పోలీసులు వాళ్ళదే. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు. వాళ్ళ హౌసెస్ అవి అవి ఉంటాయి ఈ ఏరియాలో. కిందకిలాగే ఉంది మరి, కానీ అటే వెళ్తుంది రూట్. రోడ్డు అసలు బాగా అన్నీ రోడ్లన్నీ ఇరిగిపోయి పడిపోయినవే. కొండ దిగుతానే ఉన్నాం పావుగంట అరగంట నుంచి. చూద్దాం సైడ్కి ఎక్కడైనా ఆపి చూద్దాం అంటున్నా. రోడ్డు బాగా కదా. బ్రెడ్ బజ్జీ తిందాం. దారి తప్పిపోయాం, అరగంట ఎక్స్ట్రా తోలు. ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ అయితే పట్టిద్దంట. ఇంకా సేమ్ సింగిల్ రూట్ ఇది ఇక్కడ నుంచి అయితే. అసలు కొండ మీదే ఉంది కరెక్ట్గా మన మీద. కేదార్నాథ్ ఒక సాహసయాత్ర అంటే బద్రీనాథ్ కూడా ఒక సాహసయాత్రే. కాకపోతే అక్కడ మనం నడుస్తాం, ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాం. కానీ ఇన్ని కిలోమీటర్లు ఇంత ఘాటీలో అసలు చాలా కష్టం. మామూలు వాళ్ళు ఎవరైనా, అసలు కారు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా ఇంకా అస్సామే నడుచుకొని వస్తాను దిగిపోండి అంటారు. జస్ట్ మిస్. నా ఎదురుగానే రాళ్ళు పడ్డాయి కొండ మీద నుంచి, లేకపోతే అసలు మనమే పడాల్సింది. అంత క్లోజప్గా పడ్డాయి, చాలా దగ్గరగా. ఇయర్స్ అయితే నాకు బ్లాక్ అయిపోతున్నాయి ఒక్కోసారి. ఏదో డిమ్గా అనిపించింది కదా ఇయర్స్ క్లోజ్ అయిపోయి. అంత హైట్స్ ఎక్కుతూ ఉంటే అలా అనిపిస్తూ ఉండిద్ది, అలా అవుతుంది. బా సూపర్ ఉందబ్బా రోడ్డు. ఇంకా కింద నుంచే కొండ చూసారా ఎలా ఉందో. అసలు చూసే ఎలా ఉందో కొండ కింద నుంచి. అందుకే ట్రాఫిక్ ఆగిపోయింది. ఇదిగో మన తల మీద ఉంది కొండ, చూసారా ఫ్రెండ్స్? అస్సలు ఓన్లీ 1 వెహికల్ వెళ్ళగలదు కదా, ఒకే వెహికల్ వెళ్ళగలదు. అటు నుంచి రావాలి, లేదు ఇటు నుంచి వెళ్ళాలి, అంతే. ఇంకా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు ఉంది కదా, లేదా 15 ఉంటుంది. బైకర్స్ ఎవరు అసలు కనబడట్లా, మనమే ఉన్నాం ఇక్కడ. ½ అన్ అవర్ నుంచి చూస్తున్నా, ఒక్కరు కూడా కనపడలా.
కింద ఇందాక 30 కిలోమీటర్స్ బ్యాక్ చెప్పా కదా, అక్కడ కనబడ్డారు బైకర్స్ అంతే. హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ అయిపోయి ఉంటుంది. ఎవ్వరూ లేరు. చలిలో రైడ్ చేస్తే ఇంకేముంటుంది. ప్యాంటు తడిసిపోయింది, అంత మంచు పడుతుంది, చేతులేమో తిమ్మిరెక్కిపోయి ఉన్నాయి. గ్లౌస్ బ్యాగ్లో ఉన్నాయి, ఇంకా బ్యాగ్లో ఉన్నాయి కదా, వేడిగా ఉంటాయిలే పడుకునేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేను తీయలే. వచ్చేసా బద్రీనాథ్కి. క్యాంపింగ్ ఎక్కడ వేసుకోవచ్చు అని చూస్తున్నా. ఎక్కడైనా వేసుకుందాం క్యాంపింగ్. ఇక్కడే నైట్ క్యాంపింగ్ వేసుకున్నాం.